హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కర్ణాటకలో గురేలు అని అంటారు. గురేలు పొడి ఎలా రెడీ చేసుకోవాలి, ఏమిటి దాని గురించి, ఎలా రెడీ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. తయారీ విధానం వచ్చేసరికి ఇక్కడ చిన్న కప్తో కప్పుడు గురేలు అనేది తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది లో ఫ్లేమ్లోనే మనం ఇది వేయించుకోవాల్సి వస్తుందండి. చాలా అంటే చాలా లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి, లేదంటే మాడిపోయే అవకాశం అనేది చాలా ఉంటుంది. కాబట్టి బాగా లో ఫ్లేమే వేయించుకుంటూనే మినిమం 5 to 6 మినిట్ అనేది దీనికి టైం అనేది కేటాయించి లో ఫ్లేమ్లో వేయించుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత చూసారు కదా, దాంట్లోనే ఉంచేయకుండా మరొక ప్లేట్లోకి కానీ లేదా మరొక బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికి టైం అయితే తీసుకుని బాగా కలర్ చేంజ్ అయ్యి పట్టపట్ట మనకి ఆవాలు మెంతులు వేగేటప్పుడు ఎంత కమ్మగా అయితే వాసన వస్తుందో, కమ్మటి వాసన, ఆ సేమ్ అదే వాసన అనేది కమ్మగా వస్తుందండి. అప్పటి వరకు వేయించుకోవాలి. మీరు వేయించుకుని సైడ్ పెట్టేసుకోండి, మరొక ప్లేట్లో వేసేసుకోండి. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటనేది చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 1 కానీ 2 కానీ మీ ఇష్టం. మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ, తక్కువ తీసుకుంటే తక్కువ. ఇక్కడ 1 స్పూన్ వరకు ధనియాలు అనేది వేయించడానికి వేసేసాను. ఈ ధనియాలు కొంచెం ఇవి కూడా అన్నీ కూడా లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకి కమ్మగా ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా దాంట్లోనే ఒక కప్పుడు ఎండుమిరపకాయలు, చిన్న కప్తో కప్పుడు ఎండుమిర్చి వేసి బాగా అవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారు కదా, దాంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేయండి. అప్పుడే కదా మనకి కమ్మగా వాసన వచ్చే బాగుంటుంది. ఎప్పుడు కూడా పచ్చట్లో కానీ పొడిల్లో కానీ దేంట్లో అయినా కూడా కొన్ని మెంతులు వేసినట్లయితే దాని సువాసన వేరేగా ఉంటుంది. మనకి ఎప్పుడు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కొన్ని మెంతులు అయితే యాడ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, దీంట్లోనే ఒక కప్పుడు కరివేపాకు, కప్పుడు కరివేపాకు తీసి అవి కూడా మామూలుగా మనం పట్టుకుంటే మొత్తం పొడి పొడి అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకోవడం అంటే మాడిపోయి గబగబా వేయించేస్తే ఏగిపోతాయి అని అలా కాకుండా లో ఫ్లేమ్లోనే 1 by 1 అన్నీ కూడా వేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే కదా మనకి కమ్మగా అనేది బాగుంటుందండి. మనం చూసారు కదా, ఇదే విధంగా మనం టైం కేటాయించి ప్రతి ఒక్కటి చేసుకుంటేనే దానిలో ఉన్న గుణాలన్నీ మనకి ఇదైపోకుండా పాడవకుండా కమ్మగా ఉంటాయి. ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకోవాలండి. దీంట్లో జీలకర్ర ఎందుకు వేయట్లేదు అంటే కనుక జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇంట్లో చూస్తే అది లేదండి, అయిపోయింది, ఎప్పుడు ఉంటుంది, అది ఉందని చెప్పి తీసుకురాలేదు. ఎప్పుడో కేజీ 2 కేజీలు తెచ్చి పెట్టుకుంటాము. సో అందు గురించి మీరు కావాలనుకునే వాళ్ళు దీంట్లో జీలకర్ర వేసుకోండి, బాగుంటుంది. చూసారా ఎంత బాగా వేగిపోయినాయో, కరకరలాడేలా వేగిపోయినాయండి. అన్నీ కూడా అదే విధంగా వేయించుకున్నారంటే కనుక మనకి పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా వేయించేసాక వేగిపోయినాయి కదా, ఇవి కూడా మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ అన్నీ కూడా వేయించేసుకుని మరొక ప్లేట్లోకి వేసినట్టే కనుక చలారుతావి. ఈలోపే మనం గురేలు అనేది వేయించి పెట్టుకున్నాం కదా, గురేలు అనేది మరొక ఆ ప్లేట్ నుంచి మిక్సీ జార్లో వేసుకొని అవి చూసారు కదా అలా వేసేసుకొని తర్వాతే వెంటనే ఇవి కూడా వేసేసుకోండి. అవి సపరేట్ ఇవి సపరేట్ అని కాదు, వేయించుకునేటప్పుడు మాత్రమే సపరేట్ వేయించుకుంటూ ఇవి కలిపి మీరు పౌడర్ అనేది చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. దాంట్లోనే రుచికి తగ్గంత ఉప్పు, కళ్ళుప్పు వేస్తున్నాను.
మీ ఇష్టం ఏ ఉప్పు అనే వేసుకోవచ్చండి. కళ్ళుప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 12 వేసుకోండి, బాగుంటాయి, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ క్లోజ్ చేసేసి మనం మిక్సీ కొట్టుకొచ్చి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా మిక్సీ కొట్టుకొచ్చాక ఇలాగైతే మనకి గురేల పొడి అనేది రెడీ అయిపోయింది. ఇది రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. జొన్న రొట్టెతో కానీ లేదా దోశతో కానీ ఇడ్లీలో కానీ ఈ పొడి అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయవలసిందే, అంత బాగుంటుంది. తినగలదుగా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది ఈ పొడి అనేది. మనం ఇలాగ కొంచెం చల్లారాక మరొక బాటిల్లో కానీ ఇలాగ గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నారంటే కనుక మీకు మినిమం 1 మంత్ వరకు బయట పెట్టుకున్నా ఏమీ కాదండి, అంత బాగుంటుంది. మీరు ఎక్కువైనా పెట్టుకోవచ్చు, కానీ 1 మంత్ అయితే కనుక ఆ కమ్మదనం అనేది ఏమాత్రం తగ్గకుండా అంతే టేస్ట్ ఉంటుంది. అదే చెప్తున్నాను. నాకు ఈ బాటిల్ సరిపోలేదండి, బాటిల్కి వేసినంత వేసి డైలీ యూజ్కి మాత్రం కొంచెం తీసుకుని సైడ్ని అయితే పెట్టుకున్నానండి నేను. ఈ బాటిల్ ఎక్కువ పట్టలేదు. ఇలాగా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అవన్నీ చేయొద్దు, ఇలా కూడా బాగుంటుంది. ఇది వాడితే కనుక మినిమం 10 డేస్లోనే ఖాళీ అయిపోద్దండి. అందరూ తల ఒక చెంచా వేసుకుంటే కనుక తలకు చెంచాడు వేసుకుంటే త్వరగానే అయిపోతుంది. చూస్తారు కదా, మనకి కమ్మటి గురేలు పొడి అయితే రెడీ అయిపోయింది. దేంట్లో అయినా కరివేపాకు వేసుకున్నారంటే హెల్దీ కాబట్టి నేను అన్నీ కూడా కరివేపాకు ఎక్కువ వేసి చూపిస్తున్నానండి. చూసారా, మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్